సంగారెడ్డి జిల్లాలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా కోసం వీవీఐపీలు వాడే టాటా సఫారీ వాహనాన్ని గంజాయి గ్యాంగ్ వాడుతోంది. వెహికల్ వెనుక సీట్ బాక్స్ని మోడిఫైడ్ చేసి 2 బాక్సులలో కవర్లలో గంజాయి తరలిస్తున్నారు కేటుగాళ్లు. చిత్తూరు జిల్లాకు చెందిన నిందితుడు అష్రఫ్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. 33 లక్షల విలువైన 83 కిలోల గంజాయిని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సినిమాల ప్రభావం ఏమో కానీ గంజాయి స్మగ్లర్లు కొత్త దారులు తొక్కుతున్నారు. గంజాయిని అక్రమంగా తరలించడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు గంజాయి స్మగ్లర్లు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో దొరికినటువంటి గంజాయే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి కొంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా గంజాయి పట్టుబడింది. అయితే మొదటగా కూడా ఆ వాహనం తనిఖీ చేస్తుండగా ఆ వాహనంలో ఎటువంటి పదార్థాలు కూడా దొరకలేదు. కానీ అనుమానం వచ్చినటువంటి పోలీసులు మాత్రం కారును మొత్తం వెతికి పరిశీలించగా మాత్రం కారు లోపల ఒక సపరేటు బాక్స్ని ఏర్పాటు చేసుకున్నారు గంజాయి స్మగ్లర్లు. మనం చూసుకోవచ్చు, ఇదే కారు, ఇది టాటా సఫారీ వెహికల్. ఇది ముందు మొత్తం సీటు భాగం అంతా కూడా మామూలుగా కారు ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ సపరేట్గా గంజాయి స్మగ్లింగ్ కోసం 2 బాక్సులను సపరేట్గా మాన్యువల్గా కూడా వాళ్ళు రెడీ చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో కవర్లలో చుట్టినటువంటి గంజాయి కిలో అరకిలో ప్యాకెట్లను ఇందులో తరలి ఈ బాక్సులలో దాచిపెట్టి వాళ్ళు గంజాయి తరలిస్తున్నారు. గత పక్క ప్లానింగ్ తోటే ఈ వాహనాన్ని వాళ్ళు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత మాన్యువల్గా బాక్సును రెడీ చేయించుకున్నారు. బాక్సును రెడీ చేయించుకున్న తర్వాత తరచూ ఇదే విధంగా గంజాయి అయితే సప్లై జరుగుతుంది. అయితే పక్క సమాచారంతో ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏదైతే ఉందో ఇటు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి గంజాయి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న పక్క సమాచారం ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు రావడంతో మాత్రం పోలీసులు టాటా సఫారీ వెహికల్ని కంకోల్ టోల్ ప్లాజా దగ్గర ఆపారు. మామూలుగా టాటా సఫారీ వెహికల్ అంటే వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల కాన్వాయ్లలో టాటా సఫారీ వెహికల్స్ చూస్తూ ఉంటాం. దీంతో టాటా సఫారీ వెహికల్ కొనుగోలు చేయడానికి కూడా ఇదో కారణంగా చెప్పుకోవచ్చు. టాటా సఫారీ వెహికల్ అయితే ఎవరు కూడా తనిఖీలు తక్కువగా చేస్తారు. దాదాపు విఐపీలు ఉంటారు కాబట్టి కారును ఆపే అవకాశం ఎక్కువగా ఉండదు. దీంతో కారును పోలీసులు వాహనాలు ఆపే అవకాశం తక్కువగా ఉంటుందని దీన్నే అవకాశంగా మలుచుకున్నటువంటి స్మగ్లర్లు మాత్రం ఇదే కారును కొనుక్కొని, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెహికల్ MP53 CA 2965 ఈ నెంబరు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెహికల్లో వారు గంజాయి తరలిస్తుండగా మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అయితే పట్టుబడ్డారు. గతంలో ఇదే సంగారెడ్డి జిల్లాలో 600 కిలోల గంజాయి ట్రాలీ బాక్సుల కింద సేమ్ ఎలాగైతే బాక్సు ఏర్పాటు చేసుకున్నారో అలా బాక్స్ ఏర్పాటు చేసుకుని 600 కిలోల గంజాయి దొరికింది. దాదాపు అప్పుడు దాని విలువ 2 కోట్లకు పైగా ఉంటుందని చెప్పి జిల్లా ఎస్పీ రూపేష్ కూడా వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం గంజాయి గేట్వేగా జహీరాబాద్ ప్రాంతం మారిందని అనుకోవచ్చు. జహీరాబాద్ ప్రాంతం ఇటు కర్ణాటక, మహారాష్ట్ర 2 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జహీరాబాద్ ప్రాంతం ఉంటుంది. దీంతో స్మగ్లర్లంతా కూడా ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి ముత్తంగి ORR ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ముత్తంగి దాటితే కనుక పోలీసుల వాహన తనిఖీలు తక్కువగా ఉంటాయి. ముత్తంగి ORR దిగితే కనుక మనకి కంకోల్ టోల్ ప్లాజా ఒకటే టచ్ అవుతుంది. కంకోల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇటు చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర కూడా తనిఖీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. దీంతో ఇదే ప్రాంతాన్ని NH65 ఏదైతే ఉందో దీన్నే ప్రాంతాన్ని స్మగ్లర్లు అనువుగా మార్చుకున్నారు. గంజాయి గేట్వేగా కూడా ఈ రహదారి ప్రాంతం మారిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇదే గతంలో గంజాయి తరలిస్తూ కూడా ఒక వాహనంలో పోలీసులు వెంబడించగా కారు బోల్తపడింది. కారు బోల్తపడినటువంటి ఘటనలో గాయాలైనా కూడా కారును వదిలేసి కూడా గంజాయి స్మగ్లర్లు పారిపోయారు. ఇటువంటి ఘటనలు కొన్నే వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు పోలీసులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదేవిధంగా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక రోజుకొక వాహనం అన్న గంజాయి తరలిస్తూ ఖచ్చితంగా పట్టుబడే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ గంజాయి పట్టుబడినటువంటి వాహనం ఏదైతే ఉందో పుష్ప సినిమా స్టైల్లో మాత్రం వారంతా సపరేట్ బాక్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బాక్స్లో గంజాయిని దాచిపెట్టడం జరిగింది. ఎవరికి అనుమానం రాకుండా పైన సీటు అమర్చడం జరిగింది. ఇవన్నీ చూస్తే కనుక వారు ఖచ్చితంగా గంజాయి స్మగ్లింగ్లో ఆరితేరిన వారుగా మాత్రం పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని చిత్తూరు జిల్లాకు చెందినటువంటి